వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ కిచెన్. మీ స్వర్ణ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఈ రోజు అయితే నేను అందరికి ఇష్టమైన మోమోస్, ఇన్స్టెంట్ మోమోస్ అయితే చేయబోతున్నాను. ఇగో చూపిస్తాను రండి. ఇగోండి నేను మోమోస్ అనమాట, ఇన్స్టెంట్గా వీటిలో ప్యాకింగ్లో ఉంటాయన్నమాట. ఈ మోమోస్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఇంకా పన్నీర్ తోటి ఇలా రకరకాలుగా ఉంటాయండి. నేనైతే వెజ్ తోటి చేసిన మోమోస్ తీసుకొచ్చాను అనమాట ప్యాకింగ్. ఇదేదో పర్స్మా కంపెనీ తీసుకున్నాను. మీరు ఏ కంపెనీ తీసుకున్నా ఏం కదండి, అన్నీ బాగానే ఉంటాయి. ఇది కూడా చాలా బాగుంటుంది. దీంట్లో వచ్చేసి 15 పీసెస్ అయితే ఉంటాయండి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని అయితే మనం చూద్దాము. ఫస్ట్ అయితే ఈ ప్యాకింగ్ అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఇగోండి కట్ చేసుకున్నాను అనమాట. ఇట్లా కట్ చేసుకోవాలి. తర్వాత ఈ మోమోస్ అంతా ఒకే వేసుకోవాలి. ఇది చూడండి, మోమోస్ ఇలా ఉంటాయన్నమాట. దీనికి మోమోస్ సాస్ కూడా వస్తుందండి. ఇదిగోండి 2 సాసెస్ అయితే వస్తాయి. దీని ప్రైస్ కూడా చెప్తానండి నేను. ఓకే చెప్పి అట్లా ఇదైతే 260 రూపీస్ అండి. ఇక మోమోస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేసి నేనైతే ఇప్పుడు చెప్పేస్తానమాట. ఇవ్వండి ప్యాకింగ్లో ఉన్న మోమోస్ ఇలా అయితే ఉంటాయన్నమాట. అంతే అట్లా. ఇప్పుడైతే నేను మంచిగా ఒక కళాయి అయితే పెట్టుకున్నాను. దీంట్లో డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఒక్కొక్కటిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం కాగినాక ఒక్కొక్కటిగా అయితే ఇట్లా వేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం ఇలాగే వేసుకోవాలి. ఇగోండి ఆయిల్ అయితే వేసుకొని 5 మినిట్స్ కంటే ఎక్కువ వేయించొద్దండి. 5 మినిట్స్ మంచి రంగు రావాలన్నమాట. ఇవి అప్పుడు మనకు పర్ఫెక్ట్ అయిపోతాయి. ఇలా ఈ విధంగా కొంచెం ఒక పక్క కాలినాక మళ్ళీ ఇంకో పక్క తిప్పేసుకుంటూ కాల్చుకోవాలన్నమాట. ఈ మోమోస్ షేప్స్ కూడా రకరకాలుగా ఉంటాయండి. ఇదన్నమాట. ఇలా మొత్తం ఇలాగే కాల్ చేసుకోవాలండి. ఇలా మంచిగా ఎర్ర రంగులో వచ్చేదంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేవరకు వీటిని అయితే కాల్చుకోవాలి. 5 మినిట్స్ మొత్తం ఇలాగే కాల్ చేసుకుంటాను అనమాట. ఇంకో మొత్తం మోమోస్ అయితే ఇలా వచ్చాయండి. అయితే మోమోస్ ప్యాకింగ్లో ఉంటాయి కాబట్టి కొంచెం అతుక్కొని ఉంటాయి. మెల్లగా తీసుకోవాలండి, వాటిని విడిపోకుండా తీసుకోవాలి. నేను అలా తీసుకొని ఇట్లా ఫ్రై చేసుకున్నాను అనమాట. దీన్ని సాస్ తోటి తినేసేయడమే అనమాట. మొత్తం అయితే అయిపోయాయండి. నేను ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను, గిన్నెలోకి. ఇలా టిష్యూ వేసుకోవటం వల్ల ఆయిల్ అనేది మనకి మోమోస్కి అయితే ఉండదని టిష్యూస్ పీచ్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడైతే ఇలా నేను పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంతేనండి, సింపుల్. ఇలా ఇంట్లో చేసుకోవచ్చు, కానీ ఇలా టక్కున చేసుకోవాలంటే స్నాక్స్కి ఇట్లా పిల్లలకి ఇష్టంగా అంతేనండి. ఇప్పుడైతే హనీ అయితే టేస్ట్ చేసి చెప్తుంది. బట్ చూడండి చాలా అంటే ఇట్లా సాసు అంటే మోమోస్కి వచ్చింది కదా సాస్ అనమాట, మోమోస్ సాస్. ఇంకా టమాటో కెచప్ ఇంకా సాసెస్ వాటితోనైనా మనం తినేసేయచ్చు. చాలా బాగుంటాయండి, చాలా బాగున్నాయండి. అప్పుడప్పుడు ఇలా పిల్లలకి ఇంట్లో చేసి పెడితే, అంటే మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు, కానీ ఇన్స్టెంట్గా కూడా కావాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు అయితే ప్రిపేర్ చేసుకోలేదు కదండి. అందుకనమాట ఇలా ఎప్పుడన్నా ఒకసారి అండి. మరి నచ్చిందా అండి? నచ్చినట్లయితే ప్లీజ్ అండి స్వర్ణశ్రీ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్ని రెసిపీస్ కావాలంటే ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. ఇంకా డైలీ ప్రతిరోజు కూడా నా వీడియోస్ పోస్ట్ చేస్తానని ఇన్ని రోజు చాలా గ్యాప్గా వచ్చాయన్నమాట. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్. బాయ్.